హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నిన్న వ్లాగ్ పెట్టలేదు కదా! కొంచెం బిజీ ఉన్నాను. ఎందుకు బిజీగా ఉన్నానో మీకు ఈ వ్లాగ్‌లో తెలిసిపోతది. యాక్చువల్‌గా ఏమంటే ఇంట్లో పెయింటింగ్ వేస్తున్నాం. సో, కొంచెం బిజీగా ఉన్నాను. ఇంకా ఈ క్లిప్ ఏమంటే న్యూ మొబైల్ తీసిచ్చాడు మా సుదర్శన్. దాంతో తీసిన ఫస్ట్ క్లిప్ అనమాట. ఇంకా ఆ రోజు ఏమంటే పాలు విరిగిపోయాయి అనమాట. ఇంక మళ్ళీ పాలు పెట్టి మళ్ళీ టీ పెడుతున్నాను. ఇంక పాలు ఎలాగో విరిగిపోయినాయి కదా! అనేసి దాంతోనే నేను పన్నీర్ చేసుకుందాం కదా! అన్నట్టుగా అలా స్ట్రెయినర్‌తో పెట్టున్నాను. తర్వాత మా సుదర్శన్ ఆఫీస్‌కెళ్ళిపోయాడు. దాని తర్వాత ఏమంటే యాపీకి ఆ రోజు ఎగ్జామ్ ఇంకా 2 డేస్‌లో ఎగ్జామ్ ఉంది వాడికి నెక్స్ట్ డే. సో, అందుకని ఆ రోజు చదువుకోవడానికి ఇంట్లోనే ఉన్నాడు. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ల్యాప్‌టాప్ పెట్టడం వాడి కంప్యూటర్ ఎగ్జామ్ ఉంది. సుదర్శన్, టెడ్డీ ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటో అవన్నీ నేర్చుకుంటది. ఆ ల్యాప్‌టాప్ ఏమంటే సుదర్శన్ అక్కడ ఛార్జింగ్ పెట్టేసి ఆడే పడుకొని చేసుకుంటూ అక్కడే ఉంటుంది. సేమ్ వీడు కూడా అట్లే చేశాడు. దాని తర్వాత ఏమంటే టెడ్డీ ఎగ్జామ్ అనుకోండి కొంచెం ఎక్కువసేపు నిద్రపోతుందనమాట. తర్వాత చదువుకుంటా ఉంటాను. సో, సేమ్ చదువుకోరా అని చెప్తే మా నిద్ర అసలు డే టైంలో వీడు నిద్రే పోదు. అలాంటిది నిద్ర వస్తుందంట. 1 అవర్ కంటే ఎక్కువసేపు నిద్రపోయింది ఆ రోజు. ఇంకా ఆ రోజు నేను వైట్ చికెన్ పులావ్ చేశాను. చాలా రోజులు అయిపోయింది వైట్ చికెన్ పులావ్ చేసి అనేసి. యాక్చువల్‌గా ఇంత క్వాంటిటీ ఎందుకు చేసేసానంటే నా ఫ్రెండ్‌కి కూడా ఇవ్వాలి అన్నట్టుగా. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేశాను. యాక్చువల్‌గా నాకు ఇలా పులావ్‌లో, బిర్యానీలో బాయిల్డ్ ఎగ్స్ తినడం ఇష్టం ఉండదు. కానీ యాపీ తినదు సరిగ్గా అన్నట్టుగా వాడి కోసము చేశాను అనమాట. ఇంకా కొద్దిగా సౌండ్ వచ్చినా లేసేస్తుంది అంత నిద్రలో ఉన్నా కానీ. అలాంటిది యాపీ ఆ రోజు వస్తుంది నిద్రే పోతానే ఉండింది, నిద్ర లేదు. ఇంక టెడ్డీకి అన్నం పెట్టించేసాను. మంచి రైస్ అవి. థ్యాంక్ యూ. నిజంగా కదా కరెక్ట్గా వచ్చింది అంతా. రైతా ఒకసారి టేస్ట్ చేయి. సాల్ట్ సరిపోయిందేమో బాక్స్లో పెట్టేస్తాను, ఆంటీకి ఇచ్చేసి వస్తాను. సాల్ట్ సరిపోయింది. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే ఇంకా టెడ్డీకి పెట్టించేసాను. ఎలా ఉంది టేస్ట్ బాగుందా అంత కనుక్కొని దాని తర్వాత నా ఫ్రెండ్కి అనేట్టుగా బాక్స్లో పెట్టించేసాను. తీసుకెళ్ళి ఇద్దామనేసి ఇంక ఇక్కడ వచ్చి నుంచో ఉన్నాను. ఈ మధ్య ఏమంటే పులావ్ చేస్తే ఒక్కొక్కసారి కొంచెం ముద్ద అయ్యేలాగా ఉండేది. ఈ మధ్య అసలు అవ్వడం లేదు. కరెక్ట్గా టెక్స్చర్ చాలా కరెక్ట్గా వస్తూ ఉంది. ఆ రైస్ మంచివి అనిపించింది అనమాట. ఇంటికి వచ్చేసాను. దాని తర్వాత ఏమంటే ఈవినింగ్ నుండి అలా టెడ్డీ కేక్ చేస్తాను అనింది. ఎంతో బాగుంది చూడేట. ఎంత కావాలి? అంత వేసి చాలా ఏం కావాలంటే మళ్ళీ వేసుకుంటా. ఎక్స్ట్రా చేయట్లేదా? వెజ్. అబ్బా ఈ పెరుగు చూడగానే నాకు నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తుకొచ్చేసాయన్నమాట. మా మమ్మీ చిన్నప్పుడు పెరుగు ఇలా తోడి పెట్టేది, ఎంత బాగుండేదో. ఆ మీగడంతా తినేసేదాన్ని నేనే. సేమ్ అలాగే వచ్చింది ఈసారి కూడా. ఇంకా ఇక్కడ కేక్ చేయడానికి కర్డ్ కావాలనింది. సో ఆ కర్డ్ తీసి ఇచ్చాను టెడ్డీకి. మిల్క్ అవ్వటా ఒకేసారి ఆ గిన్నెలో వేసేసుకోవచ్చు కదా. ఇన్ని కప్స్ ఆ కప్ ఆ గ్లాసు మళ్ళీ బౌలు కొంచెం పెట్టేసుకోవాలా. ఇంక ఇక్కడ మీకు రెసిపీ క్లియర్గా చూపిద్దాం అనుకున్నా. ఇంతకు ముందు కూడా మీరు టెడ్డీ కేక్ చేస్తే చూపించమన్నారు, కానీ నాకు కన్ఫ్యూజ్డ్గా ఉండింది. సో నేను అంత రెసిపీ అంతా కంప్లీట్గా తీయలేదు వీడియో. నెక్స్ట్ టైం టెడ్డీని మంచిగా క్లియర్గా తీసి పెట్టమంటాను. ఏం పడిపోయిందా? ఏం చేస్తున్నావు? కర్డ్లో వెనిగర్ వేస్తున్నావు? మిల్క్లో వెనిగర్ వేస్తున్నాను. అప్పుడు విడిపోతాయి కదా. అట్లే కావాలా? అదేదో ఉంది కదా మన ఇంట్లో పన్నీరు. లేదు వేసుకుంటా నేను. చూడు ఒకప్పుడే కర్డ్ అయిపోతుంది. అది ఉంది కదా ఆల్రెడీ. మళ్ళీ ఎందుకు పాడు చేయడం? నేను అడిగితే ఇచ్చుంటా కదా. నాకు తెలియదా కదా అట్లా ఉంటుందా. అడగాలి, అందుకే నన్ను అంటున్నా. అన్ని ఎట్లా అడుగుతావమ్మా? అరే అసలు నాకు ఆ థాట్ కూడా రాదు అడుగుదామని. పక్కన పెట్టుకోవాలి కొంచెం. నెక్స్ట్ మెయిన్గా ఇలా టెడ్డీ యాపీ ఏదైనా చేసేటప్పుడు నేను పక్కన ఉండకూడదు అనిపించింది నాకు. వాళ్ళు ఏం చేస్తున్నారు పాప, ఏదో చేసుకుంటున్నారు కదా. నాకేమంటే బీపీ వస్తూ ఉంది వాళ్ళు చేస్తూ ఉంటే. అరే ఇది ఉంది కదా మళ్ళీ వేస్ట్ చేస్తూ ఉంది, ఇన్ని గిన్నెలు ఎందుకు? సో అట్లా అనుకోవడమే సరిపోతూ ఉంది. అందుకే సగం నేను వీడియో తీయలేదు, సగం టెడ్డీ దగ్గరికి వెళ్ళలేదు, దూరంగా ఉన్నాను. అది దూరంగా ఉంటే అంత మంచి వాడు చేసుకుంటాడు, లేకపోతే నేను ఏదో ఒక డిస్టర్బ్ చేస్తూ ఉంటాను, వాడు హర్ట్ చేస్తుంటాను అనేసి అనిపించి ఇంకా నేను వెళ్ళలేదన్నమాట. కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ కేక్ ఏమంటే మళ్ళీ దీన్ని హాఫ్గా ఇలా కట్ చేసింది. దాని తర్వాత చాలా చేసింది. అది లావోనీ బ్రాండ్ ఉంది కదా, దాంట్లో ఒకసారి కేక్ తెప్పించుకున్నాము. చాక్లెట్ కేక్ ఫుల్ ఆఫ్ ఏమంటారబ్బా
క్రీమ్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, పేస్ట్రీ అనమాట. అది చాలా బాగుంటుంది టేస్ట్, కానీ నాకు నచ్చదు అలాంటివి. టెడ్డీ హ్యాపీకి మా సుదర్శన్కి భలే ఇష్టము. సో సేమ్ అలా చేసుకోవాలి అనేసి ట్రై చేస్తూ ఉందన్నమాట. ఇంతకు ముందు కూడా సేమ్ ఇదే చేసింది, చాలా బాగా వచ్చింది. అదేమంటే పోతే ఈ కేక్ ఏమంటే లాంగ్ ప్రాసెస్ అనమాట, చాలా పేషెన్స్ ఉండాలి అనిపించింది. అంటే అప్పుడప్పుడు చేసుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇంకా కేక్ అయితే రెడీ అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఇంకా మా సుదర్శన్కి టేస్ట్ చేయించాలన్నమాట. కేక్ తీసుకొస్తా ఉంది. కింద పెట్టి కింద అదేంద్ర ఐసింగ్ ఉంది. పౌడర్ షుగర్ చాలా బాగా ఒకటే అదే బాబా. ఫోటో తీసేదా తినమన్నా అది ఒక ప్లేట్ ఫోర్క్ తినవా నాకు వద్దా. హ్యాపీ బర్త్డే to you. టు యు. Happy birthday to you, cake. కేక్ అంత పెద్ద కేక్ రా. రే దాంట్లోనే కొద్ది కొద్ది తినండి బాబు ఇద్దరు. హాఫ్ ఆఫ్ తినండి. వావ్ టెడ్ ఇటీనా నా ఫోటో తీసుకుంటాను. అదేమో కేక్ అంట లావోనియా, ఆ కేక్ లాగుంది. నీకా బాబా ఇది కొంతసేపు ఉండిస్తాను బాబా. ఓ బాబా ఓ మై గాడ్ సాఫ్ట్ గా ఉంది బాబా. ఎమ్మెగా ఉంది, ఎసెన్స్ స్మెల్ ఏం లేదురా. ఎసెన్స్ స్మెల్ ఎందుకు ఉంటుందిరా? లేదు. పర్ఫెక్ట్గా ఉందా? లావోని కేక్ లాగే ఉందావా? ఇంకా బాగుంటుందిలే. వాడికి పెట్టు బాబా, టెడ్డోడికి. తింటావా కొద్దిగా? అవును, నాదే బాగుంది, నాదే బాగుంది. నా ఫేస్ లావుగా ఉంది దీంట్లో. అవును డెడ్డా లావుగున్నా. కేక్ మాత్రం చాలా బాగుంది నిజంగా. అసలు బయట మనం కొనుక్కొని తింటాం చూసారా, అలాగే ఉంది టేస్ట్. ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది ఆ కేక్ గురించి, ఎవరెవరికి ఇచ్చామో అనేది కూడా షేర్ చేస్తాను. ఇంకోటి ఏమంటే నేను లావ్ అయ్యానంట చూసారా, నేనేమో సన్నగా అయ్యాను, బాగున్నాను ఇప్పుడు కొంచెము అనేసి అనుకుంటుంటే ఇంత కూడా ఇంకా సన్నగా అయిపోవాలంట. నా ఫేస్ ఏమంటే నాకు లోపల లోపల కోల్డ్ అలర్జీగా అలా ఉందనుకోండి, అప్పుడు నాకు కొంచెము కోల్డ్ అయిపోతే నా ఫేస్ కొంచెం స్వెల్లింగ్గా ఉంటుంది. అందుకే నా ఫోన్లో నేను చూసుకున్నప్పుడు తెలిసిపోతుంది నాకు, ఏంటబ్బా నా ఫేస్ కొంచెం తేడాగా ఉంది, లావుగా ఉంది కదా, ఈరోజు ఎక్కువ నిద్రపోయానా లేకపోతే నిద్ర లేకుండా అలా ఉందా అలా అనేసి అనుకుంటూ ఉంటాను. అదే షేర్ చేస్తుంటే మా సుదర్శన్ చూసారా, నేను అంతా లావుగానే ఉన్నానంట, నా ఫేస్ ఒకటే కదంట. ఇంకా మా సుదర్శన్ డ్రెస్ వేసుకొని వస్తాడు, నన్ను టెడ్డీని అడుగుతాడు ఎలా ఉంది నా అవుట్ఫిట్ అనేసి. అది అక్కడ జరుగుతూ ఉండేది. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమంటే పోహా చేశాను. లాస్ట్ టైం పోహా షేర్ చేసినప్పుడు ఒకరు చెప్పారు అది అటుకులు కొంచెం నానబెట్టాలి ఆశ, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఒక్కసారి నేను నానబెట్టే అంటే తెలియక ఎక్కువసేపు పెట్టేస్తున్నాను, అప్పుడు అది ముద్దగా అయిపోయింది, ఇంట్లో ఎవరు తినలేదు, ఎక్కువసేపు నానబెట్టేసానేమో. యాక్చువల్గా అప్పటి నుండి ఏమంటే నేను ఇంకా నానబెట్టకుండా అప్పటికప్పుడు 2 times వాష్ చేసేసి అట్లే పెట్టేస్తాను అనమాట, వెంటనే చేసేస్తాను. అప్పటి నుండి చాలా బాగా అంటే ఆ టెక్స్చర్ కానివ్వండి అంతా నీట్గా కరెక్ట్గా వస్తూ ఉంది. ఇంకా ఇక్కడ కేక్ ఏమంటే మా సుదర్శన్ చాలా నచ్చేసిందా, అరే నా ఫ్రెండ్స్కి టేస్ట్ చేపిస్తాను, బాక్స్లో పెట్టి ఇవ్వండి కేక్ అని చెప్తే ఇంకా అది పెట్టించాను అనమాట సుదర్శన్కి. ఇంకా తీసుకెళ్ళాడు. ఇంకా యోగాకి వెళ్ళేసి వచ్చాను. యోగాకి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏమంటే ఇంకా నా ఫ్రెండ్ కూడా చెప్పేసి వచ్చాను అక్కడ నా ఫ్రెండ్స్కి, మా పాప అదే మా డాడీ ఇలా చేసింది, కేక్ చేసింది, మీకు నేను టేస్ట్ చేపిస్తాను ఉండండి అని చెప్పేసి వచ్చి మళ్ళీ వాళ్ళకు కూడా తీసుకొని వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. నా ఫ్రెండ్స్ అందరికి ఇలాంటి కేక్ అంటే చాలా ఇష్టము, నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళందరూ బాగా తింటారు. సో అందుకనేసి వాళ్ళకి ఇద్దామనేసి తీసుకెళ్ళి ఇచ్చాను, ఇద్దరికి ఇచ్చాను అంతే. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ఏమంటే నేను సాంబార్ చేస్తున్నాను, వెజిటేబుల్ సాంబార్. చాలా రోజులు అయిపోయింది ఒక వెజిటేబుల్ సాంబార్ చేసి, వెజిటేబుల్ రైస్ చేసి అనేసి అనిపించింది. ఈ మధ్య చికెన్ బిర్యానీ అబ్బాయి అసలు ఏందో తెలియదు, చాలా ఎక్కువ
ఈ చికెన్ పులావ్ చేసుకొని తింటున్నాము. అంటే సుదర్శన్ అంటే వీడికి ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుండి మెయిన్‌గా. ఇంకా నాకు కూడా దమ్ బిర్యానీ కంటే పులావ్ అంటే ఇష్టమా, అది పులావ్ చేసినప్పుడు అంతా బాగా ఎక్కువ తినేస్తున్నాను. నిజంగానే సుదర్శన్ చెప్పినట్టు నేను లావు అయిపోతున్నానేమో అనేసి అనిపించింది మళ్ళీ. యోగాకి వెళ్తున్నా, వాకింగ్‌కి వెళ్తున్నాను. కానీ రెగ్యులర్‌గా వెళ్ళట్లేదు ఈ మధ్య నేను. టెడ్డీకి ఎగ్జామ్స్ అయిపోయినప్పటి నుండి. ఇంకా వీళ్ళిద్దరికి ఏమంటే ఈ గ్లూకాన్ డి అంటే చాలా ఇష్టము. మెయిన్‌గా యాపీకి. అందుకనేసి తెప్పించాను. అది ఇంకా రోజు తాగుతూ ఉండొచ్చు అన్నట్టుగా. ఇంకా సాంబార్ అయితే వెజిటబుల్ సాంబార్ రెడీ అయిపోయింది. ఇంతకుముందు మీకు ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ అదే పనిగా చూపించాలి. జస్ట్ ఇంగ్రీడియంట్స్ చూపించాను. ఇంకా మామిడికాయ వేశాను, చింతపండు కొద్దిగా వేశాను, మామిడికాయ వేశాను, టొమాటోస్ వేసి చేశాను అనమాట. ఇంకా అన్నం పెట్టేశాను. యాపీ స్కూల్కి వెళ్ళి ఉండింది. ఇంకా అయిపోయిన తర్వాత యాపీని తీసుకొచ్చేసి మళ్ళీ దీనికి వడియాలు కావాలంటే వడియాలు, నగ్గెట్స్ కావాలి నగ్గెట్స్ వేసుకుందాం అనుకున్నాను. ఇంకా ఈ కడాయి గుర్తుందా మీకు? ఒకసారి ఆన్లైన్లో తీసుకున్నాను. చాలా తేలిగ్గా, అది అసలు ఏం క్వాలిటీయే బాగాలేదు. రిటర్న్ పెట్టున్నాను. వాళ్ళు తీసుకుంటారు, ఎక్స్చేంజ్ తీసుకుంటారు, రిటర్న్ తీసుకొని చూడాలి అన్న వాళ్ళు పాపం రిటర్న్ తీసుకుంటాము అని చెప్పారు. ఇంకా ఏమంటే మనీ కూడా రీఫండ్ చేసేసారు. కానీ రిటర్న్ మాత్రం తీసుకొని వెళ్ళలేదు. అది మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పారు వాళ్ళు. అలా దాన్ని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. నగ్గెట్స్ వేసాను దాంట్లో. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత అంటే సాంబార్ అన్నం అయిపోయిన తర్వాత కర్డ్ చేసుకున్నాను కదా, దాంతో టొమాటో చట్నీ వేసుకొని, ఇంకా టొమాటో చట్నీ మళ్ళీ మీతో షేర్ చేస్తాను తొందరలోనే. అబ్బా ఎంత బాగుందంటే ఏమంటారు, మంచి లంచ్ చేసామన్నమాట ఆ రోజు మధ్యాహ్నం. ఇంకా హ్యాపీ చదువుకుంటా ఉంది. కంప్యూటర్ ఎగ్జామ్, థియరీ ఎగ్జామ్ అనమాట. వాళ్ళకి చాలా కొంచెమే సిలబస్, కానీ వాళ్ళకి పాపం ఎక్కువ అనిపిస్తుంది కదా. ప్రిపేర్ అవుతూ ఉంది. రోజు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎగ్జామ్ ముందు చదివే వాళ్ళకి కొంచెం కష్టము. అన్నీ పెట్టుకునేసినావా? షాప్ చేసుకున్నావా? పెన్సిల్ అన్నీ, కంప్యూటర్ బుక్స్ పెట్టుకున్నావా బ్యాగ్లో? ఇంక లాస్ట్ అది. ఇందాకేం చెప్పాడు? ఎలాగ చెప్పు. టచ్ చేయవా? బ్యాగ్ ఇక్కడ పెట్టుకో. మరి ఎందుకు హెవీగా ఉన్నాయి? రేపు అవసరం లేదు ఇవన్నీ. సరే వదులు, అక్కడ పెడతా చైర్లో. ఎగ్జామ్ రేపైతే ఇది ముందు రోజు నైట్ అనమాట. టెడీ పడుకునేసింది. ఇంకా సుదర్శన్కి అయితే మీటింగ్ జరుగుతుంది అనేసి వాళ్ళిద్దరికి డోర్ వేసేసాను, డిస్టర్బ్ ఉంటుంది అనేసి. పాపం అప్పుడు చదువుకుంటా ఉనింది. మళ్ళీ తీద్దులేరా, ఇప్పుడు పెట్టుకో నువ్వు. మోస్ట్లీ ఏమంటే వీళ్ళకంటే పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో అంటే వాళ్ళ దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్సే నేర్చుకుంటూ ఉంటారు. హ్యాపీలో చాలా చూస్తాను, వాడు ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటూ ఉంటుంది. టెడ్డీ అక్కడ గుడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయిరా, అవి నేర్చుకోరా అంటూ ఉంటాను. కానీ అది మనం చెప్తే వచ్చేవి కదా, వీళ్ళు ఏ చూస్తారో అవే నేర్చుకుంటారు. అవి చూసేటివన్నీ ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్సే వాళ్ళకి ఏమంటే అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, ఇలాంటి పిల్లలకి మెయిన్గా. కానీ స్లోగా తెలుసుకున్నాను ఏంటంటే వీళ్ళకి గుడ్ హ్యాబిట్స్ కూడా వస్తాయి మెయిన్గా. హ్యాపీకి పెట్టుకో. ఎరేజర్ పెట్టుకున్నావా? పెన్సిల్స్ ఏమో అవసరం, కలర్ పెన్సిల్స్. ఇంకా పొద్దున్న మీకు పాలు ఇరిగిపోయినాయని చెప్పించాను కదా, అదేమంటే సరే పన్నీర్ మేకర్ ఉంది నా దగ్గర, అది ఇప్పటివరకు యూజ్ చేయలేదు ఒకసారి కదా, దాంట్లో వేద్దామని. యాక్చువల్గా ఆ పన్నీర్ ఆ మిల్క్లోనే నేను ఇంకొంచెం లెమన్ జ్యూస్ అయినా వెనిగర్ అయినా వేసి ఇంకొంతసేపు స్టవ్ మీద పెట్టి అది ఇరిగినప్పుడు ఇంకా మంచిగా ఉండాల్సింది. నేను జస్ట్ ఇరిగిపోయి అని తెలిసి ఆఫ్ చేసేసాను. ఇంకా అదే మిల్క్ తీసేసి ఇంకా అలా స్ట్రెయిన్ చేశాను, అదంతా అట్లే ఉండింది. అందుకని మళ్ళీ ఈ పన్నీర్ మేకర్లో వేసేసాను. ఇలా పెడదాం ఎలా వస్తుందో అనేసి. చూడడానికి కరెక్ట్గా ఉంది. పీసెస్ కట్ చేసినప్పుడు కూడా బాగానే ఉంది, కానీ కొంచెం ఇంకా దాంట్లో వాటర్ ఉన్నాయి అనిపించింది అనమాట నాకు. ఇంకో చూసారా ఎంత బాగా కట్ చేసి అంత బాగుంది, కానీ టచ్ చేసి ఒక పీస్ తీసి చూపిద్దాము అంటే మాత్రం అది ఇట్లా కార్నర్గా తీస్తున్నాను, అది హాఫ్ మెత్తగా ఉంది, హాఫ్ ఏమో ఇట్లా అయిపోయింది. అంటే పర్ఫెక్ట్ పన్నీర్ లాగా రాలేదు. పన్నీర్ ఎలా ఉంటుంది గట్టిగా కొంచెం అలా రాలేదు. సో అందుకే మిల్క్ ఇంకా కొంచెం అట్లా ఉంది అనేసి అనుకున్నాను. దాని తర్వాత చాలా రోజుల తర్వాత ఓట్స్ దోశ తిందాము అనేసి అనిపించింది. అందుకనేసి నానబెట్టాను అనమాట నేను. ఉద్దిపప్పు 1 గ్లాస్ వేసాను, అటుకులు 1/2 గ్లాస్ వేసాను, ఇంకా ఓట్స్ 3 గ్లాస్ వేసి ఇంకా మార్నింగ్కి నైట్ నానబెట్టేసి ఇంకా పడుకున్నాను. మార్నింగ్కి లేచి రుబ్బాను. ఇంకా హ్యాపీకి దోశ వేసి ఇచ్చేద్దాము ఎగ్జామ్కి వెళ్ళే ముందు అన్నట్టుగా. వాడైతే ఫస్ట్ తినేస్తాడు. ఇంకా మా సుదర్శన్ నిద్రపోతానే ఉన్నాడు, టెడ్డీ నిద్రపోతానే ఉంది. సో ఫస్ట్ అయితే నేను అదేమంటే రుబ్బిన వెంటనే వేసేస్తున్నాను. నార్మల్గా కొంతసేపు అది ఉంటే కొంతసేపు తర్వాత 1/2 అవర్ తర్వాత వేసి ఉంటే బాగుండేది. రుబ్బిన వెంటనే వేసినప్పుడు కొంచెం దోశ సరిగా రాలేదు. ఇంకా టొమాటో చట్నీతో చాలా బాగుంటుంది అనేసి టొమాటో చట్నీ వేసాను. ఆవకాయ వేసుకొని తినొచ్చు. మా పల్లీల చట్నీ చాలా బాగుంటుంది ఏదైనా. నువ్వే రెడీ అయిపోయేవాళ్ళు బంగారు తల్లి.
దండిగా అద్దుకోవాలన్న చట్నీ ఏదైనా పెడితే. అద్దుకుంటా మళ్ళీ యూస్తో బాగుందా? ఎలా ఉంది దోశ? ఎంత తిన్నా కాదు, టేస్ట్ బాగా. దోశరా నార్మల్ దోశ 2 హ్యాండ్స్ తినకూడదు, 1 హ్యాండ్తో తిన. కాదు పెసరట్ కాదు. బాగాలేదా? ఏమో హ్యాపీ, మీరు తినరు కదా. నువ్వు తింటావులే. ఓట్స్ దోశ చెప్పద్దు. బాగాలేదా? చెప్పద్దు బాబా వాళ్ళకి, రెడీ అక్కకి. బాగుందా? బాగుందా? ఏమోరా, అందుకే అడుగుతాను. అని తెలుస్తా ఉందా ఓట్స్ దోశలాగా? ఏం కావాలి, తిని. నాకు తెలుస్తుందమ్మా, ఇది కావాలి తెలీదు. తెస్తా. బాలేపు. ఓకే డికాను. పద, బ్యాగ్ ఏది? నేను తీసుకొస్తా పద. బాగా రండి. ఆల్ ది బెస్ట్. వస్తున్నానండు. బాయ్. ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయ్. ఇంకా టెడ్డీ అయితే బాగా నేర్పించి పంపించింది. మళ్ళీ టెడ్డీకి చెప్పకుండా వెళ్తూ, నాకు చెప్పకుండా వెళ్ళింది చూడాశక్క హ్యాపీ అనేసి అంటది అనేసి, నిద్రలో ఉన్న లేపి చెప్పేసి రారా అని చెప్పాను. ఇంకా వీళ్ళు ఎవరబ్బా అనుకున్నారు. టెడ్డీని కాదు, హ్యాపీని స్కూల్లో వదిలేసి వచ్చాను. దాని తర్వాత నేను యోగాకి వెళ్ళేసి వచ్చాను. వీళ్ళు పెయింట్ చేసేవాళ్ళు అనమాట. సో పెయింటింగ్ స్టార్ట్ చేసేస్తున్నాం. మొన్న అతను వచ్చి అన్ని చూసుకుని వెళ్ళారు కదా. ఇంకా పెయింటింగ్ ఏమంటే వద్దు, ఇప్పుడే ఏప్రిల్లో పెట్టుకుందాం, హ్యాపీ ఎగ్జామ్స్ కూడా అయిపోయిన తర్వాత అనేసి అనుకున్నాం. కానీ ఏమంటే లేదు, ఇప్పుడే చేసుకుంటే పని అయిపోతుంది బుజ్జు అనేసి. వాళ్ళు కూడా ఏమంటే 2 days మాకు ఇవ్వండి చాలు, అయిపోతుంది. 2 days కొద్దిగా ఉంటే 3 days. 3 daysలో కంప్లీట్ చేసేస్తాము అని చెప్పారనమాట. నామ్ కిధర్ రాతా భయ్యా? నామ్ ఇస్కో నామ్ రాతా నా L152. इसका कोड नंबर। अच्छा कोड पानी सब ढक दिया, हजू ढक दिया। ఏమంటారు దొరికిందా? బయట పెట్టేస్తాం, ఇది బాల్కనీలో పెడతాం, మనం చూసుకున్నాం కదా. हम निकाल देंगे ना, इसको निकाल देंगे। ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ ఉండే కలర్ ఏమంటే ప్యూర్ వైట్ కలర్ అనమాట. మనం సున్నం కొడతాం చూసారా, ఆ కలర్ పెట్టుకున్నాం మేము. ఇప్పుడు ఏమంటే వైట్లో చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా. సో దాంట్లో కొంచెం ఇంకొక మూన్ డ్రాప్ అన్న షేడ్ ఒకటి తీసుకున్నాము. అదేమంటే కొంచెం ఐవరీ కలర్లో కనిపిస్తుంది అనమాట. సో అది సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా దాని మీద నేమ్ మీకు చూపిద్దాం అంటే అది ఏదో కోడ్స్ ఉంటాయంట, కోడ్ నెంబర్స్ మాత్రమే చూపించున్నారు దాంట్లో. దాని తర్వాత ఫస్ట్ అయితే మేము హాల్లో, ఫస్ట్ డే హాల్ కిచెన్ అని చెప్పామన్నమాట. ఇంకా ఎంత అయితే అంత చేయండి, ఈ బెడ్రూమ్స్ మాత్రం ఈరోజు వద్దు, రేపు చేసుకుందాం అని చెప్పాము. ఇంకా హాల్లే మెయిన్గా చాలా గలీజ్గా చేసి పెట్టేసింది హ్యాపీ. అందుకనేసి అదంతా బాగా రబ్ చేసి అదంతా ఇంకా ఎక్కడెక్కడ కొన్ని ఉంటాయి కదా, మనము ఇలా ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి ఆ స్టిక్కర్స్ అంటించుంటాం, అదంతా తీసేసి అక్కడ మాత్రం ఏదో ప్యాచెస్ లాగా పెట్టి మెయిన్గా చూసారా టీవీ, సోఫా ఇవన్నీ నీట్గా కవర్ చేసేసారు. ఇంకా మేము ఎక్కడ వీళ్ళని బుక్ చేసుకున్నామంటే అర్బన్ కంపెనీలోనే బుక్ చేసేసుకున్నాము. అంటే లోకల్ వాళ్ళు మనకి ఇక్కడ సిటీస్లో తెలియదు సరిగ్గా వాళ్ళ గురించి, వాళ్ళు వచ్చినా మనకి ఎలా చేసిస్తారో తెలియదు. సో అందుకనేసి మేము అర్బన్ కంపెనీలోనే బుక్ చేసేసుకుందాం అనేసి అనుకొని అక్కడే బుక్ చేసుకున్నాము. ఇంకా ముగ్గురు వచ్చారు అంతే. ముగ్గురితో పాటు ఒకరు ఓనర్, అతను వెళ్ళిపోతాడు. ఇంకా ముగ్గురే కంప్లీట్ హౌస్కి ఇంకా అంతా పెయింటింగ్ చేయడం అనమాట. ఇంకా వీళ్ళు 10:30 అలా వచ్చేసారు. దాని తర్వాత ఇంకా టీ పెడదాం అనేసి టీ పెడుతున్నాను ఇక్కడ. సో చాలా రోజుల తర్వాత ఇంతమందికి టీ పెట్టడం అనమాట నేను ఇంట్లో. ఏమంటే రోజు ముగ్గురికి పెడతాను, నాకు, సుదర్శన్కి, సంగీతకి అన్నట్టుగా. ఇంకెవరైనా నా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి పెడుతుంటారు, అంతేగాని మరి ఇంతమందికి పెట్టలేదు. యాక్చువల్గా వాళ్ళ ఓనర్ కూడా ఉన్నాడు అనమాట, అతనికి కూడా పెట్టాను, అతనేమో లేరు. సో ముగ్గురు 3 glasses 3 cups పెట్టాను. ఇంకా నాకు, మా సుదర్శన్కి. మాస్క్ వేసుకో బాబా నువ్వు. अभी होगा
బాబా తీసేస్తున్నారు. కప్పు కింద తీస్తాను. నేనైతే యోగాకి వెళ్ళే ముందు ఓట్స్ దోశ తినేసి వెళ్ళాను. వీళ్ళిద్దరికి కూడా ఓట్స్ దోశ లేదనమాట నేను వెళ్ళేసరికి. అందుకనేసి వచ్చిన తర్వాత వేసుకుంటారులే, లేకపోతే వేసేసుకొని ఉంటారులే, వచ్చినాక వేసిద్దాంలే అనుకున్నాను. వీళ్ళకి ఓట్స్ దోశ అనగానే ఆకలి వేయలేదు. మా సుదర్శన్కి టెడ్డీకి ఇద్దరు తినకుండా తిరుగుతున్నారు అటు ఇటు. అప్పుడు మా టెడ్డీ ఇప్పటి వరకు కొంచెం హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఉంది. వాడికి ఏది కావాలో అది చేసుకుంటూ, టీవీ చూసుకుంటూ, హ్యారీ పాటర్ బుక్స్ కొన్ని ఉంటే అవి చదువుకుంటూ, ఏమంటారు అది ఐప్యాడ్ చూసుకుంటూ కొంతసేపు. అండ్ ఇన్ని రోజులు ఎప్పుడు ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి చేసుకుంటా ఉంది. కానీ ఆ రోజు ఈవినింగ్ నుండి పని ఉంటుంది. పాపం వారు హాలిడేస్ అంతా ఇలా అయిపోతాయి అనుకోలేదు. వాడు కూడా అనుకోలేదు, మేము అనుకోలేదు. బాబా ఏం చెప్పావు నువ్వు? వాళ్ళు నన్ను చూసి చెప్పబ్బా. మా సుదర్శన్ హిందీ చాలా బాగుంటుంది. వాళ్ళతో ఎలా ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడేస్తాడో అసలు నిజంగా అలా ఉండాలి. అలాంటప్పుడు మనకి ఒక లాంగ్వేజ్, కొత్త లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటాం. కొంచెం మొహమాటము, సిగ్గు అలా ఉందనుకోండి, వచ్చింది కూడా పోతుంది. అవునా, వాళ్ళు కూడా ఈరోజే చేసినట్టున్నారు బాబా. కింద స్మాల్ టెంపుల్ ఉంటుంది, అది కూడా రెనోవేట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఈరోజే. అవునే, ఈరోజు మంచి రోజు ఏమో బాబా. బాగుంది కదా అట్లా. ఇంకా వాళ్ళు లంచ్కి వెళ్ళారు. ఈ గ్యాప్లో ఏమంటే నేను మంచిగా బాత్ చేసుకుని వచ్చాను. యోగాకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మనం బాత్ చేయకుండా ఉండలేను. ఇంకా నాకు హెడ్ బాత్ చేయాలి అనిపిస్తుంది. రోజు చేస్తే బాగుండదు అనేసి ఇంకా ఆల్టర్నేట్ డే 2 డేస్కి ఒకసారి అలా చేస్తూ ఉంటాను. ఏమంటే చెమటలు పడతాయి కదా మనకి, ఆ హెయిర్ అంతా హెడ్ అంతా ఏదోగా అయిపోతుంది అనమాట. ఇంకా టీ పెట్టానో లేదో, దాని తర్వాత కిచెన్ అంతా అడ్డం పెట్టేశారు. ఇంకా డస్ట్ కూడా ఉంది. సో ఇంకా కిచెన్లో ఏం వండలేదు. ఇంకా ఆ రోజు మేము ఆర్డర్ పెట్టుకున్నాము ఆఫ్టర్నూన్ కానీ. మళ్ళీ చూపిద్దాం తినేసి ఎలా ఉంటుందో. బాబా కాకర్లేదంటనా? బాబాని పిలిచా, మీటింగ్లో ఉన్నట్టున్నారు బాబా. దాన్ని అక్కడ పెట్టు. ఎంతో ఆకలిగా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి. క్లాక్ లేదు అక్కడ, టైం చూసుకున్నా. బిస్ట్రో ఏమది? ఓ మా ఫేవరెట్ అవి. కింద పెట్టమ్మా బేబీ. ఇది సేవ్ చేసుకోవాలి. ఇది కూడా నాట్. ఓకే, దిస్ ఇస్ ఫర్ యూ మమ్మా. దిస్ ఇస్ ఫర్ మీ. దిస్ ఇస్ ఫర్ యూ. బాబా కూడా వస్తే బాగుంది, కొద్ది తినమనరా బాబాని. నా బాబా మీటింగ్లో ఉన్నాడు. అవి కూడా ఇక్కడ పెట్టు. అది ఒకసారి ఓపెన్ చేసి చెప్పివా. ఫ్యాన్ ఆఫ్ చేద్దాం, చల్లగా అయిపోయింది. ఏమంటే క్రీమ్ రోల్స్ ఇంతకుముందు సూపర్ మార్కెట్లో అట్లా వెళ్ళినప్పుడే కనిపించేది, దొరికేది. నాకు యాపీకి చాలా ఇష్టము. ఇప్పుడు బిస్ట్రోలో కూడా అవైలబుల్ ఉందనేసి ఇది సెకండ్ టైం అనమాట ఆర్డర్ చేయడము. బాగుంటుంది. ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది. సూపర్ మార్కెట్లో అలా కొన్నిటివి ఏమంటే కొంచెం చిన్నగా పొట్టి పొట్టిగా ఉంటాయి. అవి సరిపోతాయి. ఇంత పెద్దది తినలేము, ఇద్దరం హాఫ్ తింటాం అనమాట, సరిపోతుంది. కాకపోతే ఆ క్రీమ్ అనేది తగ్గిపోతూ వస్తుంది కింద వరకు, అందుకనేసి తిన్నట్టుగా అనిపించదు. కంప్లీట్గా తింటేనే బాగుంటుంది. ఇంకా బిస్ట్రోలో దొన్నె బిర్యానీ చాలా బాగుంటుంది. ఇంత ముందుగా తెప్పించుకున్నాం, టెడ్డీకి చాలా ఇష్టము. సో అందుకనేసి ఇంకా దొన్నె బిర్యానీ తెప్పించుకున్నాం ఇద్దరము. కానీ సుదర్శన్ ఏమంటే నాకు వద్దు బుజ్జు దొన్నె బిర్యానీ అనేసి అన్నాడు. కొంచెమే టేస్ట్ చేస్తాడు కదా అన్నట్టుగా రమ్మంటుంటేమో మీటింగ్ ఉండింది. ఇంకా దీంట్లో రైతా ఇస్తారు, అది చాలా బాగుంటుంది. ఏమంటే మనం మజ్జిగ తాగుతాం, మసాలా మజ్జిగ లాగా ఉంటుంది చూసారు, జీలకర్ర అవి పచ్చిమిర్చి కొత్తిమీర అలా పేస్ట్ చేసి వేసి మజ్జిగలు చేస్తూ ఉంటారు. సో అట్లా ఉంటుంది. ఇది కర్డ్ లాగా, రైతా లాగా ఉంటుంది. కానీ నాకు అంతకు నచ్చదు, కానీ టెడ్డీకి ఇష్టం అనమాట. దొన్నె బిర్యానీ మాత్రం చాలా ఎమ్మిగా ఉంటుంది. మీరు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ టైం కూడా ఆర్డర్ చేయండి వస్తుంది. ఇంకా దీంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది, ఒకసారి ఆర్డర్ చేశాను, అదంతా టేస్టీగా లేదనమాట. ఇది మాత్రం బాగుంటుంది. ఇంకా దీనికి ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఇచ్చారు. ఈసారి దొన్నె బిర్యానీ చేస్తాట నేను. చిటిముత్యాల రైస్. ఇంకా తర్వాత వెళ్ళి యాపిని తీసుకొచ్చేసాను. ఇంకా 4 మెంబర్స్ బెడ్రూమ్లోనే ఉన్నాం. డస్ట్ అంటే డస్ట్ అటు సైడ్. నలుగురం ఇక్కడ పడున్నామండి. ఆ 4వ అమ్మాయి ఇక్కడ ఉన్నాడు. 4 అలికి పడుకోను. ఏదో ఒకటి బాబా, హాలిడేస్ కదా, వదిలేయచ్చు కదా, అలా ఉండం. ఏదో ఒకటి చెప్తూ ఉంటాం, తింటూ ఉంటాం.
ఇక్కడ కూడా ఉంటావు బాబా, కాకపోతే ఇది ఇట్లా కనిపిస్తుంది. అలు ఎగ్జామ్ అయినా రాసమ్మా పాప. అంతా ఈజీగా ఎన్ని మార్క్స్ వస్తాయి అలు? ఎంతకి ఎగ్జామ్ ఇంతకి చెప్పలా అమ్మ తెలియదు. బాబా 25 అనుకుంటా. ఇది యాన్యువల్ ఎగ్జామ్స్ రా, 25 మార్క్స్. ఇక్కడ అమ్మ లేదు. చూసారా అదంతా కాదు, ఇక్కడ రా. ఇది ఏం కాదే, ఇక్కడ చింపు, ఇక్కడ 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 చూసారా, ఇక్కడ చింపుకొని వచ్చింది. లెగిన్స్ వేసామంటే. ఇంకా కేఎఫ్సి నుండి చికెన్ బర్గర్స్ ఆర్డర్ చేశారు. ఏమంటే హ్యాపీ ఇంటికి రాగానే అలవాటు వరకు తినడానికి, ఇంకా కిచెన్లోకి వెళ్ళడానికి లేదు. ఇంకా సుదర్శన్ కూడా అన్నం ఏం తినలేదు, సో ఇలా బర్గర్ ఆర్డర్ చేసి, సుదర్శన్ బర్గర్ కూడా ఇష్టం లేదు కానీ ఇంకేదో ఒకటి తినాలనేసి ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా అలాగే వాళ్ళ ముగ్గురికి కూడా ఆర్డర్ చేసామన్నమాట చికెన్ బర్గర్. చాలా నీట్గా అయితే పెయింట్ చేస్తున్నారు. ఒకసారి అంతా రబ్ చేసేసారు, దాని తర్వాత పెయింట్ చేసి మళ్ళీ అది ఆరాలి కదా, అది అంతా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కోటింగ్ అలా చేస్తున్నారు. నార్మల్గా పెయింటింగ్ వేస్తే ఇంట్లో ఆ పెయింట్ స్మెల్కి ఏదోగా అయిపోతుంది కదా, అట్లా కోల్డ్ అంటే అలర్జీగా ఉంటుంది. నాకు ఆ స్మెల్ పడదు, కానీ ఆ స్మెల్లే రావట్లేదు, బాగానే ఉందే అనిపించింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్కి మళ్ళీ టీ కావాలనేసి టీ తెప్పించుకున్నాం. ఫస్ట్ అయితే బిస్ట్రోలో మేము టీయే తెప్పించుకున్నాము, ఎలా ఉంటుంది ట్రై చేద్దాం అనేసి. టీ దాంట్లో జింజర్ టీ ఉంటుంది, దేశీ టీ ఉంటుంది, సుదర్శన్ జింజర్ టీ అంటే మసాలా టీ టైప్ అనమాట, నచ్చదు. ఇంకా నార్మల్ దేశీ టీ తెప్పించామంటే తెప్పించాను. ఇంకా దాంతోపాటు బిస్కెట్స్ కూడా ఇస్తారు వాళ్ళు, ఇంకా షుగర్ కావాలంటే షుగర్ వేసుకోమని చెప్పిస్తారు కదా. ఇంకా అట్లా ఎక్కువ తెప్పించేసాను ఆ రోజు. యాక్చువల్గా టీ సరిపోతుంది, ఒక బాక్స్లో సరిపోతుంది అందరికీ. ఇంకా మిగతాది ఏమంటే సంగీత వస్తే వాళ్ళు సంగీతకి ఇచ్చి పంపించాను, మీరైనా తాగండి సంగీత అన్నట్టు. ఏమంటే సరిపోదు అనేసి నేను కొంచెం ఎక్స్ట్రాగా తెప్పించున్నాను, మళ్ళీ అది అట్లే ఉంటే కూడా పాడైపోతుంది, ఎక్కువ సార్లు కూడా తాగలేము కదా. ఇక్కడ మా సుదర్శన్ ఎందుకు ఇలా నుంచొని ఉన్నాడంటే వాడికి క్వశ్చన్ పేపర్ చూపించామని చూపించట్లేదు. క్వశ్చన్ పేపర్ బాబా అయిపోయిన ఎగ్జామ్ కదా నువ్వు చెప్పేది, క్వశ్చన్ పేపర్ ఎందుకు ఇంకా అయిపోయిన ఎగ్జామ్ కదా చూపించదా ఏం రాసింది ఏంటి అని. వెళ్ళిపోయారా బాబా? మార్నింగ్ వాళ్ళు వస్తారు అని తెలిసినప్పుడు కొన్ని తీసేసాం అనమాట ఇక్కడ నుండి అన్ని హాల్లో. అప్పుడు ఈ కర్టన్స్ కూడా తీసేసి వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా ఉతికేసి ఉన్నాను, ఆరిపోయినాయి ఎట్లాగో అవి. ఏమంటే ఈ రూమ్కి ఇంకా బెడ్రూమ్లో కర్టన్స్ అవే ఉన్నాయన్నమాట. ఇంకో సెకండ్ మేము ఎంత ట్రై చేసి నేను ఎంత ట్రై చేసినా నాకు నచ్చని, అంటే ఇక్కడ ఈ రూమ్లోకి ఎక్కువగా ఏమంటే వేరే కలర్స్ షేడ్స్ ఉంటాయి కదా వేరే కర్టన్స్, సో అవి మ్యాచ్ అవ్వవు. ఈ గ్రే కలర్ ఒక్కటే మ్యాచ్ అయింది, ఇంకా బ్లాక్ వేస్తే మరీ డార్క్ అయిపోతుంది. ఇంకా వైట్ షేడ్స్ చాలా ఉన్నాయి, అవి ఏమైనా వేసామంటే ఎక్కడ మాసిపోతాయో, వీడు ఎక్కడ ఏం గలీజ్ చేస్తాడో అనేసి టెన్షన్తో చూసి కూడా కార్ట్లో పెట్టి కూడా కొనకుండా అట్లానే అయిపోయి ఇంకా ఇవే ఉతుక్కొని వేసేసుకోవడము అలానే జరుగుతూ ఉన్నది అనమాట. సో అట్లా మళ్ళీ ఈరోజు కూడా ఉతికేసి గబగబా ఆరిపోయింది. మళ్ళీ అదేమంటే మళ్ళీ ఈవినింగ్ అయిందంటే అంతా కనిపిస్తుంది ఇంట్లో అంతా బయట వాళ్ళకి, అందుకనేసి ఇంకా కర్టన్స్ ఉతికేసి మళ్ళీ వేసేసారు సుదర్శన్ టెడ్డీ ఇద్దరు కలిసి. ఆ వేయడంలో ఏమంటే పాపం సుదర్శన్కి ఇక్కడ కొంచెం కోసుకుంది, అది ఉంటాయి కదా దాన్ని ఆ రౌండ్స్ అవి ఏమంటారు దాన్ని రింగ్స్ లాగా ఉంటాయి కదా, అది కోసుకుంది కొంచెం, అదే చూపిస్తున్నాడు మా సుదర్శన్. ఇక్కడ ఏమంటే మాకు టీవీ యూనిట్ అంటూ ఏమీ ఉండదు కదా, ఏదైనా టీవీ యూనిట్ లాగా పెట్టుకున్నామంటే టీవీ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాయి అవి వైర్స్ అన్నీ, సో గలీజ్గా అనిపించదు. కానీ అలా లేదు కాబట్టి ఆ వైర్లన్నీ అక్కడే ఉంటాయి, అది రోజు క్లీన్ చేసేసరికి అవ్వదు క్లీన్ అవ్వడానికి, అక్కడ వరకు మాత్రం డస్ట్ ఉంటుంది ఎంత క్లీన్ చేసినా ఇదంతా పైన. అదే దాని గురించే చెప్తున్నాను బాబా, ఈ వైర్లన్నీ కనిపించకుండా ఏదైనా చేయండి, అప్పటికి నేను హైడ్ చేయాలనేసి ఒకటి తెప్పించి మరి దాంట్లో పెట్టాను బుజ్జు, మిగతావంతా ఇంకా హైడ్ అవ్వవు, అవి ఇంకా అంతే అట్లే ఉంటాయి అనేసి అంటూ ఉన్నాడు. ఇంకా అది కనుక ఆ వైర్లన్నీ కనిపించకుండా, ఇంకా మెయిన్గా కనిపించడం పక్కన పెడితే క్లీన్ చేయడానికి ఈజీగా ఉండాలన్నమాట. ఇంకా అదంతా క్లీన్ చేసేసి అయిపోయింది. దాని తర్వాత షోకేస్ అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు. ఇంకా యాపీ కూడా హెల్ప్ చేస్తూ ఉంది. యాపీకి నెక్స్ట్ ఎగ్జామ్కి ఏమంటే మళ్ళీ 2 days హాలిడేస్ ఉన్నాయి, సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి మళ్ళీ మండే ఎగ్జామ్ ఉంది వాడికి. మండే ఏం ఎగ్జామ్? కన్నడ ఎగ్జామ్. అదే నువ్వు కన్నడరా చాలా టఫ్ చదువుకోరా అని చెప్పి, అంటే వాళ్ళు ట్యూషన్ మ్యామ్ పెట్టించాం కన్నడకి హిందీకి అన్నట్టుగా, కానీ ఆమె ఇంకా రాలేదు కదా, ఇప్పుడు ఇదంతా డస్ట్ ఉంది, ఆమెకి ఎక్కడ డస్ట్ ఎలర్జీ వస్తుంది, మళ్ళీ ప్లేస్ ఉన్నా కానీ వాడికి ట్యూషన్ చెప్పడానికి. ఇంకా టెడ్డీకి చెప్పానమాట, రే టెడ్డా నువ్వే, ఇంకా టెడ్డీకి ఇంకోటి కూడా చెప్పా, ట్యూషన్ టీచర్ని మాన్పించేస్తున్నాను టెడ్డా, ఆ ఫీ నీకు ఇస్తాను, యాపీకి మంచి మార్క్స్ తెచ్చేలాగా నువ్వే చూడాలి అనేసి అన్నాను. అది ఎప్పుడు చెప్పానో అప్పటి నుండి కొంచెం వాడికి ఇంట్రెస్టింగ్గా ఉంది, యాపీకి కూడా
చదువుకుంటా ఉంది. కొంచెం ఏమంటారు వాడికి అసలు ఇష్టం ఉండదు టెడ్డీ దగ్గర, నా దగ్గర అలా చదువుకోవడము. అందుకే ట్యూషన్ టీచర్ అంటే ఇష్టం ఉండదంటే నాటీ కదా, ఒక దగ్గర కూర్చోదు, మాకు కోపం వస్తుంది, ఏదో ఒకటి అంటాము, ఇంకా చదవదాం వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమంటా ఉంది, సరే అమ్మ నాకు కూడా ఏదైనా ఫీ ఇవ్వాలి, ఏమన్నా డీకా దగ్గర కూర్చొని చదువుకుంటాను కదా నేను కూడా, అందుకనేసి అంటే డీకాని బేర్ చేస్తాను కదా, అందుకనేసి నాకు ఫీ ఇవ్వాలంట వాడికి కూడా. నేను అది ఎలా ఉందంటే వీళ్ళ కోసం చదువుకుంటున్నామే అన్నట్టుగా లేదు, అదేదో నా కోసం మా సుదర్శన్ కోసం చదువుతున్నట్టు ఫీల్ అయిపోతున్నారు ఇంట్లో. నాకు అర్థమే కావట్లేదు అసలు వీళ్ళతో. ఇంకా ఆ రోజు నైట్ ఏమంటే మళ్ళీ ఓట్స్ దోశ వేసేసుకుందాం అనేసి వేసాను. మార్నింగ్ అంత సరిగా రాలేదని చెప్పాను, నైట్ మాత్రం నైట్కి డిన్నర్కి మాత్రం చాలా బాగా వచ్చింది. ఆ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని హాల్ అంతా క్లీన్ చేసాము. ఇంకా కిచెన్ అంటే ఇంకా వీళ్ళు ఎవరు హెల్ప్ తీసుకొని నేనే క్లీన్ చేసుకుంటాను. ఆ డస్ట్ అంతా స్టవ్ అంతా కడుక్కొని అప్పుడు మళ్ళీ ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. కానీ ఒకటి మాత్రం అనిపించింది, అసలు టఫ్ అనిపించలేదు. ఇంట్లో ఏదో పెయింటింగ్ చేస్తున్నారు అంటే ఎంత పని ఉంటుందిరా దేవుడా అమ్మ వద్దు అనేసి అనుకుంటాం కదా, అలా అస్సలు అనిపించలేదు. చాలా ఈజీగా అయిపోయింది, అప్పుడే హాల్ అయిపోయింది అనేసి అనిపించింది. హాల్ కిచెన్ ఇంకా కాలేదు, ఓన్లీ హాల్ మాత్రం చేశారు. ఆపు ఆ బ్యాక్ సైడ్ అంతా ఏం చేయకు, మార్కలు పెట్టకు. ఇదంతా తుడుచుకున్నాము. వచ్చి ఎంత వైట్గా ఉందో టేబుల్ తుడిచి పెట్టుకున్నాం. ఇంకా ఆ PS5కి ఒక కవర్ ఆర్డర్ చేశాను, అది వస్తే అది వేసేయాలి. దాని మీద కూడా డస్ట్ అయిపోతూ ఉంటుంది. సో అంతా ఇప్పటి వరకైతే ఇంత అయింది. నెక్స్ట్ బ్లాగ్లో ఎలా ఉంది అనేది మళ్ళీ షేర్ చేస్తాను. ఇక్కడతో బ్లాగ్ ఏం నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.